నాది, కానీ నేను అపరిచితుడిని. వాట్సాప్ డిస్ప్లేలో పెరిగావు నా కళ్ళ ముందు. స్క్రీన్ టచ్ చేస్తే నీ చెంప తాకినట్టు నటిస్తాను. ఎన్నస్ కిలోమీటర్ల దూరంలో నాన్ననే శబ్దం వ్యర్థం. అమ్మ చెప్తుంది నాన్న ఫోన్ అని, నువ్వు భయపడి దాక్కుంటావు. నేను పంపిన బొమ్మలతో ఆడుతావు, నన్ను మాత్రం గుర్తించావు. పుట్టిన రోజుకి గిఫ్ట్ పార్సెల్, అది ప్రేమ కాదు అపరాధ భావన. మొదటి నాన్న కోసం ఎదురు చూస్తూ మూడో పుట్టిన రోజు వచ్చింది. రాత్రి షిఫ్ట్ అయ్యాకని మధ్యాహ్నం లై చూస్తాను. నువ్వు తింటుంటే నేను ఆఫీస్ క్యాబ్లో ఏడుస్తాను. గుడ్ మార్నింగ్ చెప్పగలవు, నాన్న అని పిలవలేవు. ఇంగ్లీష్ నేర్చావు టాబ్లెట్లో, తెలుగు నేర్పలేకపోయాను. కరోనాలో బార్డర్లు మూసుకున్నాయి, అదొక సాకు అయింది. నిజానికి నేనే మూసుకుపోయాను డాలర్ల వెనుక. బెటర్ ఫ్యూచర్ అంటాను, ఎవరి ఫ్యూచర్ నీదా నాదా? నీ ప్రెజెంట్ మొత్తం మిస్ చేసి ఏ ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను? ఒకరోజు అడుగుతావు, ఎందుకు వదిలేసి వెళ్ళావు? కుటుంబం కోసమంటాను, నువ్వు నవ్వుతావు. ఎందుకంటే కుటుంబం అంటే కలిసి ఉండటం, డాలర్లు పంపడం కాదని నీకు తెలుసు. నాకు తెలియదు.